స్టార్ హీరోల జర్నీ సాఫీగా సాగినా కానీ కొందరి పర్సనల్ లైఫ్ మాత్రం చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. సమంత విషయంలో అదే జరిగింది. ఫస్ట్ మూవీ ఏ మాయ చేసేవే మూవీతో ఓవర్ నైట్లో స్టార్డమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్స్తో జోడీ కట్టి ఎన్నో బ్లాక్ బస్టర్ని తన ఖాతాలో వేసుకుంది. నాగ చైతన్యను లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా సమంత సినిమాలలో నటించింది. పెళ్ళైన 4 ఏళ్ల తర్వాత చైతు శ్యామ్ విడిపోయారు. కారణాలు బయటికి చెప్పలేదు కానీ బ్రేకప్ తర్వాత శ్యామ్ చాలా డల్ అయిపోయింది. అది చాలదన్నట్టు సమంతకు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి సోకింది. ఇదొక ఆటో ఇమ్యూనిటీ డిజాస్టర్. ఇలాంటి డిజాస్టర్స్లో శరీరం దానికంటే అదే కోలుకోవాల్సిందే కానీ ట్రీట్మెంట్ తక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వాళ్ళు చిన్న చిన్న బరువులు మోయడానికి కూడా కష్టపడాల్సి ఉంటుంది. ఏ పని చేసినా వెంటనే అలసిపోతారు. విశ్రాంతి తీసుకుంటూ స్టెరాయిడ్స్ తీసుకోవాలి. ఈ వ్యాధి వల్ల మానసికంగా శ్యామ్ చాలా కృంగిపోయింది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత కెరీర్ గ్రాఫ్ బాగా తగ్గిపోయింది. అదే సమయంలో మయోసైటిస్ వ్యాధి ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. ఈ వ్యాధి వల్ల చాలా సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరమైంది కూడా. అప్పుడప్పుడు సినిమాలతో పలకరించినప్పటికీ ఆ సినిమాలు ఆకట్టుకోలేదు. అయితే ఇప్పుడు సమంత ఆ వ్యాధి నుంచి బయటపడింది. అందంపై కాన్సన్ట్రేషన్ చేస్తుంది. జిమ్లో ఎక్కువ సమయాన్ని గడుపుతుంది. తన రూపాన్ని పూర్తిగా మార్చుకుంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంది. తన గ్లామరస్ ఫొటోస్ని ఫ్యాన్స్ కోసం షేర్ చేస్తుంది. అంతేకాదు తను చేసే యాడ్స్కి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత తనకి సంబంధించిన కొన్ని క్యూట్ ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో సమంత క్యూట్ లుక్కి చాలా మంది ఫిదా అయ్యారు. మునుపటి సమంత అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఫొటోస్లో సమంత పెట్టుకున్న వాచ్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ప్రత్యేకమైన ట్రాపేజ్ ఆకారంతో ఉండే ప్రియా జెట్ యొక్క 60 జ్యువెలరీ వాచ్ని సమంత తన చేతికి పెట్టుకుంది. దీని కాస్ట్ దాదాపు 30 లక్షలు పైగానే ఉంటుందని తెలుస్తుంది. అలా సమంత లుక్లో అన్నిటికంటే హైలైట్గా ఆమె చేతికి పెట్టుకున్న వాచ్ నిలిచింది.